మీతో ఏమేం పూజలు చేపియాలనో గుళ్ళ పూజారికి మొత్తం చెప్పినాను. ఆడికి పోయిన తర్వాత మొత్తం పూజారి చూసుకుంటాడు. సరే అత్తయ్య, జాగ్రత్తగా పోయిరండి. ఇంకా ఎంతసేపులు, తొందర్రా. వస్తున్నా. గుళ్ళో పూజలు చేయించే పూజలకి నా కొడుకు దిమ్మ తిరుగుతుంది. ఈ పూజ వల్ల వానిలో కొంచెమన్నా మార్పు వస్తే బాగుంటుంది. నా మీద చెయ్యి. ఎంతవరకు ఉన్నా ఈ 3 నెలలు ఇవన్నీ ఎక్కువ చనువు తీసుకోవద్దు. నాకే తాకకుండా కొంచెం దూరంగా కూర్చో. వామ్మో, జస్ట్ మిస్, లేకుంటే కింద పడుతుంటిమి. సడన్గా బ్రేక్ వేసిన. నీకేం కాలే కదా? ఏం కాలే, కాకపోతే భయం వేసింది ఆడ కింద పడతాను అని. పాపం, నా మీద చెయ్యేసి మంచి గుసేయండే. నేనే చెయ్యి అంటి. ఇప్పుడు కింద పడింటే కష్టముండు. నన్ను పట్టుకొని కూర్చున్నంత మాత్రాన నా కిరీటం ఏమన్నా కింద పడుతుందా? సర్లే, బైక్ స్టార్ట్ చేస్తున్నా, గట్టిగా పట్టుకొని కూర్చో. బైక్ నన్నా పట్టుకుందామంటే పట్టుకునేకి ఏం లేదనికిలా. నన్ను పట్టుకొని కూర్చో. అదేంది, నన్ను పట్టుకోకుండా నాకు తాకకుండా దూరంగా కూర్చో అని మీరే చెప్పినారు. మళ్ళీ మీరే పట్టుకొని కూర్చో అంటున్నారు. ఇందాక కుక్క అడ్డం వచ్చినట్టు మళ్ళీ ఏమైనా అడ్డం వస్తే ఇద్దరం కింద పడతాం. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా. ఏం అవసరం లేదు, నేను మంచిగానే కూర్చున్నాలేండి. అదేంది అట్లా అంటున్నావు? నాకి మిమ్మల్ని పట్టుకొని కూర్చోవాలని కోరిక ఏం లేదు. కింద పడతానేమో అని పట్టుకున్నా. దానికే మీరు మొక్క మీద కొట్టినట్ట చేయి అన్నారు. నాకే అనుకోకుండా దూరంగా కూర్చో అన్నారు. అన్నీ మీరే చెప్తారా? నన్ను పట్టుకోవద్దు అని చెప్పింది నువ్వే, ఇప్పుడు పట్టుకో అని చెప్తుంది నువ్వే. సర్లే, నాదే తప్పు. మధ్యలో నీకేమన్నా అయిందనుకో, మా అమ్మ నన్ను ఉతికి ఆరేస్తుంది. నేను చెప్తున్నా కదా అవసరం లేదని. నేను మంచిగానే కూర్చున్నాలే. ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకొని కూర్చోకుంటే బైక్ స్టార్ట్ కూడా చేయండి చూడు. ఏందో మీరు, నాకు అస్సలు అర్థం కాదు. గుడి చాలా బాగుంది. చుట్టుముట్టు ఊర్లకంతా ఇది ఫేమస్ గుడి. మీ ఊరోళ్ళు మంచి గట్టించినారు గుడి. అవును, గుళ్ళో పూజారి లేడా? ఇంత పొద్దున్నే గుడికి ఎవరు వచ్చలేరు. మరి పూజారి కూడా వచ్చినాడో లేదో. అదేంది, అత్తయ్య పూజారికి అంతా చెప్పినాను, పూజారి చూసుకుంటాడని చెప్పింది. ఈడ చూస్తే ఇంకా వచ్చలేడు పూజారి. ఇప్పుడు ఎట్లబ్బా? పూజారి గారు కరెక్ట్ 8 గంటలకు వస్తాడు. ఇంకొక 5 నిమిషాలుంటే వస్తాడులే. సరే అండి. నాకు బయట వేరే పని ఉంది, తొందర పూజ చేసుకొని పోదాం. సరే. పొద్దున జానకమ్మ గారు కొడుకు కోడలు వస్తారని చెప్పింది. బహుశా వీలే కావచ్చు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా లేరని కూడా చెప్పింది. వీళ్ళిద్దరిని ఎట్లా కలపాలో నాకు తెలుసు. ఇదిగో పూజారి గారు వచ్చినారు. తొందరగా పూజ చేపించుకొని పోదాం. నమస్కారం పూజారి గారు. నమస్కారం. జానకమ్మ గారి కొడుకు కోడలు మీరేనా? అవును, మేమే స్వామి. తొందరగా పూజ చేపియండి స్వామి. సరే, కానీ అంతకంటే ముందు మీరిద్దరూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి. సరే స్వామి. ఇంకేం చూస్తున్నావు, నడు, తొందరగా ప్రదక్షిణలు చేద్దాం. ఓ బాబు. చెప్పండి స్వామి. మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కాబట్టి మీ ఆవిడ్ని ఎత్తుకోండి. అంటే ఇప్పుడు నేను నా భార్యను ఎత్తుకొని గుడి చుట్టూ తిరగాలనా? అవును. అమ్మో, నేను ఎత్తుకోను, నా వల్ల కాదు. అట్లా అనకూడదు బాబు. ఈ గుడి ఆచారం ప్రకారం కొత్తగా పెళ్ళైన జంట ఇట్లనే చేయాలి. భార్యను ఎత్తుకొని భర్త గుడి చుట్టూ తిరగాలి. అదే పద్ధతి. అంటే ఇప్పుడు ఎత్తుకొని తిరగాలా? తప్పదా? తప్పదు. వామ్మో, గుడి కంటే ఏదో టెంకాయ కొట్టుకొని తొందర రావచ్చు అనుకున్నా కానీ ఈయనేంది ఎత్తుకొని ప్రదక్షిణలు చేయాలంటున్నాడు. ఇదంతా చూస్తుంటే మా అమ్మాయి ఏదో ప్లాన్ చేసినట్టే అనిపిస్తుంది. ముందు వెనక చూసుకోకుండా వచ్చినా కదా గుడికి, ఇంకా తప్పుద్దే. తొందరగా మొదలు పెట్టండి. గుడి చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి? 11 సార్లు. ఏమండి, మీకేదో పనుంది, తొందర పోవాలన్నారు కదా, తొందరగా ప్రదక్షిణలు అయిపోతే పోవచ్చు. సరే. పూజా సామాగ్రి నాకు ఇచ్చిపో. ఇదిగో స్వామి. మీకు లేట్ అవుతుంది, తొందరగా ఎత్తుకోండి. వామ్మో, ఏంది ఇంత బరువు ఉన్నావు? నేను ఎక్కువ బరువు లేను, అది నాకు కూడా తెలుసు. 11 సార్లు గుడి చుట్టూ తిరగాలంట. తొందరగా స్టార్ట్ చేయండి. అమ్మా, ఒక్క రౌండ్కి ఆయాసం వస్తుంది. ఒక్కసారికి ఇట్లా అంటే ఇంకా 10 సార్లు తిరగాలి. ఇంకా తప్పదు కదా. A few moments later. అమ్మయ్య స్వామి, 11 సార్లు తిరిగినా. సరే బాబు, ఇంకా కిందికి దింపు. చేతులు నొప్పిస్తున్నాయా? మరి 11 సార్లు నిన్ను ఎత్తుకొని గుడి చుట్టూ తిరిగితే చేతులు నొయ్యవా? నువ్వేం కొంచెం బరువు ఉన్నావా?
మళ్ళీ చేతులు నొస్తున్నాయా అని అడుగుతున్నావు. జానకమ్మ కొడుక్కి కోపం ఎక్కువే. కోడలికి సర్దుకుపోయే గుణం ఉంది, కానీ కొడుకు మారాలి. చూడండి, గుడి ఎదురుగా ఏరుంది, దానిలో పోయి స్నానం చేసి రండి. ఏంది స్నానమా? మేము పొద్దున వచ్చేటప్పుడు స్నానం చేసి వచ్చినాం. ఇంకెందుకులే స్నానము, మీరు తొందరగా పూజ చేస్తే మేము ఇంటికి పోవాలి, పనుంది. అవును, నాకు కూడా నీళ్ళంటే భయము. కానీ అట్లా కుదరదు, మీరు స్నానం చేయాల్సిందే. ఇది గుడి ఆచారం, మీరు పాటించాల్సిందే. అసలు మీరు మమ్మల్ని ఈరోజు ఇంటికి పంపిస్తారా లేనా? పొద్దున 7:30 కనగా వచ్చినాము, ఇప్పటికి 9:30 అవుతుంది. ఇంకా స్నానం చేసి పూజ అనేలోపు 12 అవుతుంది. బాబు, మీరు వచ్చింది గుడికి. గుడికి వచ్చిన తర్వాత నిష్టగా పూజ చేయాలి తప్ప టైం చూసుకోకూడదు. గుడి చుట్టూ ప్రదక్షిణలు, ఏరులో స్నానము, ఇది కూడా పూజలో భాగమే. అయితే ఖచ్చితంగా స్నానం చేయాల్సిందేనా? తప్పదమ్మా, చేయాల్సిందే. ఏమండి, విన్నారు కదా? నాకేం చెవుడు లేదు. అయితే తొందరగా పోయి స్నానం చేసొద్దాం. పోదాం రండి. ఇలాంటి ఆచారాలు వాళ్ళ దాంపత్యానికి మంచిది, వాళ్ళిద్దరిని దగ్గర చేస్తుంది. ఏంది ఇంకా చూస్తున్నావు? రా దిగుదాం. అమ్మో, నాకు భయం వేస్తుందండి. భయమా? ఎందుకు? నేను చెప్పినా కదా నాకు నీళ్ళంటే భయమని. ఏంది, నీళ్ళంటే భయమా? అవును. మరి ఇప్పుడు ఏంటి, దిగి స్నానం చేయవా? పూజారి గారు చెప్పినారు కదా స్నానం చేయాలని. నాకు ఎంత భయం ఉన్నా ఇప్పుడు తప్పదు కదా. అవును, తప్పదు. ఇంకెందుకు లేటు, దిగి స్నానం చెయ్యి. అమ్మో, ఫస్ట్ నేను దిగను, మీరు ఓండి. సరే, నీ ఇష్టం. నేను వచ్చినా కదా, ఇప్పుడు నువ్వు కూడా రా. ఈ నీళ్ళని చూస్తుంటే భయమేస్తుంది. నేనున్నా కదా, ఏం కాదులే. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఇంటికి పోవచ్చు. సరే ఆగండి, వస్తున్నా. వామ్మో, నీళ్ళు చల్లగా ఉన్నాయి, భయమేస్తుంది. ఎందుకంత భయపడుతున్నావు? నేను పక్కనే ఉన్నా కదా. భయమేం లేదు, నీకేం కాకుండా నేను చూసుకుంటా. ధైర్యంగా ఉండు. సరే అండి. A few moments later. స్నానం చేసేది అయిపోయింది, ఇంకా తొందర పూజ చేయించుకొని పోదాం. సరే అండి. హలో ఫ్రెండ్స్, భర్తకి ఇష్టం లేని పెళ్లి, భార్య పడే కష్టాలు. ఈ స్టోరీ మీకు అర్థం కావాలంటే మిగతా పార్ట్స్ నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఈ స్టోరీ రాబోయే మిగతా పార్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అవి మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.